అంతా బాగున్నప్పుడు ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. ఎల్‌నినో ప్రభావాన్ని తోసేయొచ్చు. కళ్ళ ఎదురుగుండా నీళ్లు కనిపిస్తున్నా, ఆ నీళ్ళని లిఫ్ట్ చేసుకునేటటువంటి అవకాశాలున్నా చేసుకోకపోతే, రేవంత్ సర్కార్ భవిష్యత్తులో రైతులకి, ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సొస్తది. రిటైర్డ్ ఇంజినీర్లు ఇప్పుడు నోరు తెరిచి చెప్తున్నారు దీనికి. ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందే కరువొచ్చినప్పుడు ఉపయోగపడుతుందని, రాష్ట్రానికి నీళ్లు కావాలి. ఆ నీళ్లు ఇప్పుడు కేవలం ప్రాణహితలోనే ఉన్నాయి. ఆహ్, ప్రాజెక్ట్‌కి నీళ్లు గాకుండా ఎత్తి పోసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీటిని ఎత్తిపోయడం లేదంటూ రిటైర్డ్ ఇంజినీర్లు మాట్లాడుతుంటే, ఆ ఇంజినీర్లను జైల్లో పెడితే సరిపోతుందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడితే, ఇన్ని సంవత్సరాలు మేము సేవ చేసింది తెలంగాణ సమాజానికి జైల్లోకెళ్ళడానికా? నిజాయితీగా చెప్తే ఇట్లంటారంటూ కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి. జనాలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. దబాయింపు మాటలతో, బెదిరింపు మాటలతో, హడావిడి మాటలతో సక్సెస్ అయిపోతాం అనుకుంటే ప్రమాదం. కేసీఆర్ మీద కోపాన్ని నీళ్ల మీద, జనం మీద చూపించక్కర్లా.